ఉన్నారా మీ జీవితంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేవాళ్ళు, మీకు సుఖం లేకుండా, సౌఖ్యం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఈరోజు కలిగి ఉన్న స్థితి గతులు లేకుండా చేయాలని చెప్పి ఆరాటపడేవాళ్ళు, మీతో పోరాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళను జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీకంటే బహుబలాఢ్యులు, నీకంటే తెలివైన వాళ్ళు, నీకంటే శక్తి గల వాళ్ళు, నీకంటే ధనం ఉన్నవాళ్ళు, నీకంటే హోదా ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళని నేను ఎదుర్కోలేను, వాళ్ళని నేను జయించలేను, అది నువ్వు అనుకుంటున్నట్లయితే వినో, దావీదు కూడా ఆ సమయంలో అలాగే ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. అలసిపోయిన దావీదు చేసిందేంటో తెలుసా? తన దాగు చోటు అయిన దేవుని సంధికెళ్ళి మోకాళ్ళ మీద పడి, అయ్యా, అహీతోపేలు నన్ను చంపడానికి పన్నాగాలు పన్నేశాడు, చంపాలనుకుంటున్నాడు, నా దాగు చోటు నువ్వే, నాకు విజయం ఇచ్చేవాడు నీవే, నన్ను కాపాడువాడు నువ్వు నీవే, ఏం చేస్తావో తెలీదు, నన్ను కాపాడు, ప్రార్థన చేశాడు. అహీతోపేలు అంటున్నాడు, 12,000 మందిని తీసుకుని వెళ్ళి దావీదును చంపేస్తా. ఒక ప్రార్థనా పరుణ్ణి ఎదుర్కోవాలంటే ఎంతమంది కావాలి? 12,000 మంది కావాలా? 12,000 మంది వచ్చినా సరే దావీదును ముట్టలేరండి. కారణం తెలుసా? దావీదు దేవుని రెక్కల చాటున విశ్రమించాడు. దావీదుకున్న బలము, దావీదుకున్నటువంటి ఆయుధము ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని ఎవరైనా వాడచ్చు. దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అడక్కండి, ఎక్కడ దొరుకుతుంది బ్రదర్? ఈ ఆయుధము మీరు మోకాళ్ళ మీద ఉంటే చాలు. ఏం జరిగిందో తెలుసా? ప్రాణం మీదకు వస్తుంది, నన్ను చంపేస్తారేమో అనేటటువంటి భయంతో దావీదు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడో తెలుసా మీకు? 2 శామ్యూయల్ 17వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. అక్కడ జవాబు ఉంది. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరిపోసుకొని చచ్చిపోయాను, చంపేస్తా అన్నవాడిని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ఎలా సాధ్యమైంది? ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించటం వల్ల సాధ్యమైంది. వినండి సహోదరి సహోదరులో, మనం సైతాను మనుషులతో పోరాడి గెలవాల్సింది రోడ్ల మీద కాదో, మోకాళ్ళ మీద. దావీదు మోకరించి ప్రార్థన చేయగా శత్రువు సంహరించబడ్డాడు. ఒంటరిగా ప్రార్థన చేయటంలో శక్తి ఉంది. ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపించటంలో బలం ఉంది. సేవ చేసేటటువంటి ఒక సేవకుడిని చంపాలి అని చెప్పి కొంతమంది గుర్రాల మీద కూడా పడ్డారు. ఆ అడవిలో, ఆ అరణ్యంలో తప్పించుకోవాలని చెప్పి ప్రయాణం చేస్తూ పరుగులు తీస్తున్న ఈ వ్యక్తి పరుగులు తీస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళుతున్న సమయంలో తనకు మరింత దగ్గరగా శత్రువులు గుర్రాల మీద వచ్చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియలేదు. ఇక పరిగెట్టే శక్తి లేదు. పక్కనే ఒక చిన్న గుహ లాంటిది ఉంటే ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అది ఒక 15-20 అడుగులు గుహ, కొంచెం చీకటిగా ఉంది. మనిషి పట్టేటటువంటి రంధ్రం మాత్రం ఉంది. దాంట్లోకి వెళ్ళిపోయి మూలాన మోకాళ్ళ మీద పడి, అయ్యా యెహోవా నన్ను కాపాడు, యెహోవా కునుకడు నిద్రపోడని చెప్పి వాక్యంలో ఉంది. నాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీ వాక్యంలో మాకు సెలవిచ్చావు. కానీ ఏంటి ప్రభువా, ఒక్కడినే బలహీనుణ్ణి, ఎంతోమంది శత్రువులు నాకు కూడా నన్ను చంపడానికి వచ్చేస్తున్నారు, తప్పించుకునే మార్గం నాకు లేదయ్యా, రక్షించే శక్తి కలిగిన వాడు నువ్వు ఒక్కడివేనయ్యా, ఏం చేస్తావో అని అంటూ ఆ గుహ ఎంట్రన్స్ వైపుకు చూస్తే ఒక సాలీడ్ వచ్చింది. ఒక సాలీడ్ వచ్చి ఆ ఎదురుగుండా ఉన్న ఆ గుహలోకి ప్రవేశించే ద్వారం ఉంది చూసారా, ఆ ద్వారం పైనుంచి కిందకి జారింది. సాలీడు జారితే మీకు తెలుసో లేదో, తనతో పాటు ఎప్పుడు కూడా తీగలు వస్తూ ఉంటాయి. పైనుంచి కిందకి జారితే ఒక తీగ వచ్చింది, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తే ఇంకొక తీగ వెళ్ళింది, మళ్ళీ పైనుంచి కిందకి వెళ్తే ఒక తీగ వచ్చింది, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తే ఇంకొక తీగ వచ్చింది, పైనుంచి కిందకి వస్తే ఒక తీగ వచ్చింది. సాలీడు ఈ తీగలు ఆ గుహ ఎంట్రన్స్కి అటు ఇటు వేస్తూ ఉంటే ఈ భక్తుడు ఆ సాలీడుని చూసి, ఏంటి ప్రభు ఇది,
యెహోషువ పోరాడుతున్నప్పుడు నువ్వే దిగు వచ్చి అండగా నిలబడ్డావు. నాకు కష్టం వస్తే సాలిడుని పంపిస్తే సాలిడు నన్ను కాపాడుతుందా? ఏంటయ్యా నువ్వు చేస్తుంది? నిరుత్సాహము నిస్పృహతో అక్కడే కుప్పగూలిపోయాడు. ఈ లోపల గుర్రాలు రావడం, శబ్దం వినిపించటం, వణికిపోవడం జరుగుతుంది. అంతేకాదు గుర్రాల మీద వచ్చిన వాళ్ళు ఆ గుహ దగ్గర కూడా వచ్చేసారు. అక్కడికే వచ్చి ఆగారు. రాయ్, ఆ గుహలో ఉండుంటాడు, చూడండి రా. కెప్టెన్ ఆజ్ఞ ఇచ్చాడు. గబగబ దిగిన వాళ్ళు గుహ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గుహకు అడ్డంగా ఏమున్నాయి? సాలీడు గూడు ఉంది. ఆ సాలీడు గూడు ఉంటే ఆ గూడుని తెంచుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామని ఒకడు ముందుకు వస్తే వెనకాల నుంచి మరొకడు కాలర పట్టుకున్నాడు. రేయ్ పిచ్చోడా, లోపలికి ఎలా వెళ్తాడు రా? అంత అడ్డంగా గూడు చెక్కు చెదరకుండా ఉంటే లోపలికి వెళ్ళే ఛాన్సే ఉందిరా. తలకాయ వాడురా, టైం వేస్ట్ చేసుకోకుండా పదం ఇక్కడి నుంచే. ముందుకెళ్ళేవాడిని కాస్త కాలర పట్టుకుని వెనక్కి లాగి, ఉన్నాడా? ఎక్కడ సార్? అడ్డంగా సాలిడ్ ఉంది. దాన్ని బట్టి అర్థమవుతుంది అతడు లోపలికి వెళ్ళలేదని. టైం వేస్ట్ అవుతుంది సార్, ముందుకెళ్దాం పదండి. మంచి మాట, పదండి ముందుకి. అందరూ గుర్రాలు ఎక్కి పరుగు తీశారు. అప్పుడు లోపలున్న భక్తుడు అంటున్నాడు, నాయనా నువ్వు నాకు తోడుగా ఉంటే సాలిడే చాలు శత్రువుని ఎదుర్కోవడానికి. నా దేవుడు నీకు తోడుగా ఉంటే సాలీడుతోనైనా సరే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలడు.